AR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం। విశాఖ స్టీల్ ప్లాంట్ సిఐటియు ఆధ్వర్యంలో అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ముట్టడి అని పిలుపు మేరకు స్టీల్ యాజమాన్యం దిగివచ్చిన దీనికి గల కారణం బయోమెట్రిక్ విధానం ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులకు సాలరీ ఇస్తామని కాంట్రాక్టులు బయోమెట్రిక్ ఆధారంగానే మీరు పేమెంట్లు చేయాలని యాజమాన్యం తెలియపరిచింది। కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సాలరీ వారు వచ్చిన మీద ఆధారం చేసుకొని సిఐటియు ప్రధాన డిమాండ్ స్టీల్ ప్లాంట్ నుండి వైఖరి వ్యవహారంతో ఉన్నప్పుడు సిఐటియు కాంట్రాక్టు కార్మికుల్ని సాలరీ లెక్కించేంత వరకు కూడా పోరాటం ఆపమని ఈ సందర్భంగా సిఐటియు నాయకులు తెలపడంతో వెంటనే యాజమాన్యం దిగివచ్చి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ అందరికీ కూడా ఆగస్టు వరకు సాలరీ యథావిధిగా బిల్ పేమెంట్ చేసే విధంగా కసరత్తు చేస్తామని తెలియపరిచారు। కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలకు ఇబ్బంది లేకుండా చూస్తామని బయోమెట్రిక్ సంబంధించి విధి విధానాలను కసరత్తు చేసే విధంగా యాజమాన్యం ఒక కమిటీ వేస్తామని హామీ ఇవ్వడంతో అడ్మిన్ బిల్డింగ్ ధర్నాను తాత్కాలికంగా వాయిదా వేస్తామని అన్నారు। 19వ తేదీ కార్యక్రమానికి తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది। ఇది మళ్ళీ ఒక 1 వీక్లో మళ్ళీ ఈ కార్యక్రమాన్ని కమిటీ రూపంలో చెప్పకపోతే మళ్ళీ చెడు 7వ కార్యక్రమానికి మళ్ళీ చెప్పవలసిన బాధ్యత మళ్ళీ కార్మిక సంఘం ఉంది కాబట్టి కార్మికులు గమనించి సిఐటి పోరాటానికి కార్మికులు ముందుకు పోరాడతారనేసి ఈ సభముఖంగా తెలియజేస్తున్నారు। ఉక్కు కార్మికులకు విజ్ఞప్తి మిత్రులారా, స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ అండ్ సిఐటిగా బయోమెట్రిక్ సంబంధించి ఉక్కు యాజమాన్యం బయోమెట్రిక్తో లింక్ పెట్టి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తా ఉన్నది। దీన్ని పురస్కరించుకొని మరి ఆగస్టు 30 తేదీన ఈడీవర్స్ ముట్టడి కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది। ఆ రోజు ఉక్కు యాజమాన్యం సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి కార్మిక సంస్థలో హామీ ఇవ్వడం అనేది జరిగింది। అది ఈ రోజు వరకు పరిష్కారం కాకపోవడంతో మళ్ళీ మనం సిఐటి యూనియన్గా రేపు 19వ తేదీన కిలో అడ్మిన్ కార్యక్రమానికి మనం పిలిపివ్వడం జరిగింది। ఈ నేపథ్యంలో ఉక్కు యాజమాన్యం ఎప్పుడైతే మనం అడ్మిన్ బిల్డింగ్ ముట్టడి కార్యక్రమం పిలిపించామో ఉక్కు యాజమాన్యం దిగి వచ్చి ఈరోజు ఒక ముగ్గురుతో కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు। దీంట్లో హెచ్ఆర్, ఫైనాన్స్, వర్క్స్ వీళ్ళు ముగ్గురితో ఒక కమిటీ చేసి పాత నెలలు ఏవైతే ఉన్నాయో అప్ టు ఆగస్టు వరకు కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించే విధంగాను, పాత పద్ధతిలో జీతాలు చెల్లించే విధంగాను, అలాగే భవిష్యత్తులో ఈ బయోమెట్రిక్ వల్ల వచ్చే ఇబ్బందులను ఏ రకంగా అధిగమించాలి, దానికి సరైన మార్గం ఏంటనేది చెప్పేసి ఈ కమిటీ రూపొందిస్తుంది। ఈ కమిటీ రిపోర్టు రేపు 19వ తేదీ కల్లా రిపోర్ట్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది। అలాగే భవిష్యత్తు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పేసి అన్నారు। దీనికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా సంతకాలు పెట్టి ఒక సర్క్యులర్ అనేది ఇస్తామని చెప్పేసి మనకి హామీ ఇవ్వడం జరిగింది। అందువల్ల యాజమాన్యం మన కార్యక్రమానికి దిగి వచ్చి ఇచ్చిన హామీ మేరకు రేపు 19వ తేదీన జరిగే చెలో అడ్మిన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి మన సిఐటి కార్యవర్గం నిర్ణయించింది। ఇప్పుడు యాజమాన్యం మనం ఇచ్చిన హామీని ఈ కమిటీ రిపోర్టు అలాగే కమిటీ పేరు మీద కాలయాపన చేయకుండా తక్షణమే ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక మార్గం కనుక్కోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్న మేనేజ్మెంట్ ని। అలాగని చెప్పేసి కమిటీ ద్వారా కాలయాపన చేసి సమస్య పరిష్కారం చేయకపోతే ఖచ్చితంగా రేపు 26వ తేదీ తర్వాత మళ్ళీ మన కార్యక్రమం యథావిధిగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। ఈ కార్యక్రమంలో గతంలో ఈడీవర్స్ కార్యక్రమంలో ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున సిఐటియు విప్లవం తెలియజేస్తా ఉన్నది। పోరాటం మనకేమీ కొత్త కాదు। ఖచ్చితంగా ఈరోజు ప్లాంట్ పరిస్థితి అన్నిటి దృష్ట్యా మనం కొన్ని నిర్ణయాలను చేయడం జరిగింది। రాబో రోజుల్లో యాజమాన్యం కనుక మనం ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చే హామీ నిలబెట్టుకోకపోతే ఖచ్చితంగా మనం చెలో ఎక్కిన అర్హతలకైనా భయపడేది లేదు, ఖచ్చితంగా మనం తీవ్రం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ విషయాన్ని కార్మికులందరూ అర్థం చేసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను। ప్లాంట్ ని మన దృష్టిలో పెట్టుకుని ఈ బయోమెట్రిక్ పద్ధతిని రద్దు చేస్తూ మనం పనిచేసిన దినాలకి జీతాలు ఇవ్వాల్సిందిగా మనం కోరడం జరిగింది। దానికి మేనేజ్మెంట్ అంగీకారం తెలియపరిచింది। కాబట్టి రేపు చెలో అడ్మిన్ బిల్డింగ్ 19వ తారీఖు ఏదైతే మనం అనుకున్నామో దాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది। మిత్రులారా, దీన్ని మీరు అందరూ గమనించవలసిందిగా కోరుతాం। కార్మిక ఐక్యత